హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో బ్లాక్ డెకర్ అనే కంపెనీ నుంచి మనకి 55 ఇంచెస్ టీవీ 36,999కి మనకు ఒక టీవీ అయితే వస్తుంది. అది కూడా 4K టీవీ అనమాట. మీరు గేమింగ్ కూడా ఆడొచ్చు, అది కూడా 4Kలో అయితే ఆడొచ్చు. సో అలాంటి ఒక టీవీ అయితే మన ముందుకైతే వచ్చింది. ఇన్బుల్ట్ క్రోమ్ క్యాష్తో వచ్చింది. సో ఈ టీవీ కనుక చూసుకున్నట్లయితే బ్లాక్ ప్లస్ డెకార్ అనే కంపెనీ నుంచి వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు గూగుల్ టీవీ అనమాట. ఆండ్రాయిడ్ 14 మీద అయితే రన్ అవుతుంది. ఇది 55 ఇంచెస్ టీవీ. దీంట్లో మనకి 30 ఇంచెస్ ఉంది, అలాగే 43 ఇంచెస్ ఉంది, అలాగే 50 ఇంచెస్ ఉంది, 55 ఇంచెస్ ఉంది, 65 ఇంచెస్ కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన అన్ని లింక్స్ అనేది నేను ఏవైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మనకి గూగుల్ వాయిస్ అసిస్ట్తో కూడా రావడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 100+ ఇయర్స్కి ప్రీవియస్కి సంబంధించినటువంటి కంపెనీ అనమాట. కొత్త కంపెనీ అయితే కాదు. అండ్ మెయిన్లీ వీళ్ళు సర్వీస్ ప్రామిస్ ఏం చేస్తున్నారంటే ఆల్మోస్ట్ 19,000+ ఏవైతే పిన్ కోడ్స్ ఉన్నాయో వీటిలో మన సర్వీస్ అయితే అవైలబుల్ ఉందని చెప్తున్నారు. సో ఏవైతే మన పిన్ కోడ్ ఉందో సో మనం సెట్ చేసుకొని మన పిన్ కోడ్ దగ్గర వీళ్ళు సర్వీస్ ఆర్డర్ పెట్టామంటే సో ఏదైతే మనకి డోర్ స్టెప్ ఉందో డోర్ స్టెప్కి వాళ్ళ కంపెనీ పర్సనే వచ్చి మనకి సర్వీస్ అయితే చేస్తారని వీళ్ళు ప్రామిస్ అయితే చేస్తున్నారు అనమాట. సో చాలా మంది సర్వీస్ దగ్గర అయితే ఇష్యూ వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇది ఒక సొల్యూషన్ అనమాట. ఇకపోతే మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం, వచ్చేయండి గైస్. అన్బాక్సింగ్ అయితే అయిపోయింది, చూసారు కదా. సో అన్బాక్స్ అయిన తర్వాత దీంట్లో చూసుకున్నట్లయితే మనకి 2 ఫైబర్ ప్లాస్టిక్ సంబంధించినటువంటి స్టాండ్స్ అయితే ఇచ్చారు, అలాగే మనకి ఒక కేబుల్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఒక రిమోట్ అయితే ఇవ్వడం జరిగింది, 4 స్క్రూస్ అయితే ఇచ్చారు, ఫిట్టింగ్ స్క్రూస్, అండ్ ఒక మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి ఇవైతే వస్తాయి. అండ్ ఇంకపోతే మనము టీవీ అయితే ఓపెన్ చేసేద్దాము గైస్. అన్బాక్సింగ్ అయితే చేసాము. చేసిన తర్వాత మీరు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. డిజైన్ అయితే మీకు ఈ విధంగా ఉంటుంది. మీకు ఇది ఏదైతే ఉందో ఇది ప్లాస్టిక్ అయితే ఉంది, అండ్ ఇది వచ్చేసి మనకి మెటల్ ఉంది. డిజైన్ కూడా కొంచెం మనకి వెరైటీగా కనిపిస్తుంది. 55 ఇంచెస్ కదా, కొంచెం పెద్దదిగా కూడా కనిపిస్తుంది. అండ్ ఇకపోతే మనం కనెక్టింగ్ కనుక చూసుకున్నట్లయితే ఏవైతే మనకి పోర్ట్స్ ఉన్నాయో USB పోర్ట్స్ 2 అయితే ఇచ్చారు. 2.0 ఒకటి, అలాగే మనకి 3.0 ఒకటి, 2 అయితే ఇచ్చారు. అంటే మనకి ల్యాన్ పోర్ట్ కూడా ఇచ్చారు, అండ్ యాంటెనా పోర్ట్ కూడా ఇచ్చారు. ఆప్టికల్ కేబుల్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అలాగే HDMI 1, HDMI 2, HDMI 3 ఇచ్చారు. సో ఆడియో జాక్ వచ్చేసి మనకి 3.5mm ఆడియో జాక్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మనకి AV పోర్ట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది మనకి కనెక్టింగ్ సంబంధించి కంప్లీట్ అయితే మనకి. సో ఇకపోతే మనకి దీంట్లో స్పీకర్ కనుక చూసుకున్నట్లయితే 36 వాట్ అవుట్పుట్స్ తో మనకి స్పీకర్ అయితే వస్తాయి. 2 బోత్ సైడ్స్ వస్తాయి. మనకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 అయితే వస్తాయి. 18 వాట్స్ మనకి 36 వాట్స్ అయితే వస్తాయి. సో గైస్ టీవీ అయితే ఆన్ చేసాం. సో ఆన్ చేసిన తర్వాత మనకి వీళ్ళ లోగో అయితే వస్తుంది, బ్లాక్ ప్లస్ డెకార్ అనేసి మనకి ఇక్కడ లోగో అయితే వస్తుంది. అండ్ ఇక్కడ గూగుల్ టీవీకి సంబంధించిన లోగో కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. గైస్ మనం టీవీ అయితే ఆన్ చేసాం కదా. సో ఆన్ చేసిన తర్వాత మనం ఇక్కడ స్క్రీన్ రేషియో అయితే చూడొచ్చు. ఆల్మోస్ట్ మనకి 98.5 స్క్రీన్ రేషియో అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. జనరల్గా మనకి టాప్ కానీ సైడ్స్ కానీ మనకి బెజల్లెస్ డిజైన్ వస్తుంది. కింద ఏదైతే ప్యానల్ ఉందో ఇది మనకి కొంచెం కవర్ అవుతూ ఉంటుంది, బట్ ఇక్కడైతే మనకి ఆ ప్రాబ్లం అయితే లేదు. సో అన్ని 4 కార్నర్స్ కూడా మనకి చాలా లైట్గా ఉందన్నమాట. ఈ బెజల్ ఏదైతే ఉందో చాలా లైట్గా ఉంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టీవీ అయితే ఫ్రేమ్ అయితే మీకు చాలా థిన్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అండ్ డిజైన్ అయితే మాత్రం మీకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఒక ప్రీమియం క్వాలిటీ డిజైన్లా అనిపిస్తుంది. సో ఈ బడ్జెట్ దగ్గర మాత్రం మీకు ఇలా కొంచెం చాలా రేర్గా అయితే చూస్తూ ఉంటాం మనము. ఏదైతే క్వాలిటీ ఉందో ప్రజెంట్ మనకి చూడగానే ఇంప్రెషన్ ఏమవుతుందంటే సో క్వాలిటీ మంచి క్వాలిటీ టీవీ అనలాగైతే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనం UI చూద్దాము. సో UI కనుక చూసుకున్నట్లయితే మనకి చాలా ఫ్రెండ్లీ UI అయితే ఉంది, చాలా ఈజీగా అయితే మనకి అర్థమైపోతూ ఉంటుంది. అండ్ ఆండ్రాయిడ్ 14తో వస్తుంది అనమాట. ఇది గూగుల్ UI అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు, మీకు రెస్పాన్స్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంది. సో చాలా ఫాస్ట్ ఉంది, మీకు ఎక్కడ కూడా ల్యాగ్స్ కానీ అలాంటివి ఏమీ లేవు. చాలా ఫాస్ట్గా అయితే మీరు మూవ్ అయితే చేయొచ్చు. యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. గైస్ ఇక్కడ వచ్చేసి మనం మోడ్స్ అయితే చూద్దాం, పిక్చర్ మోడ్స్. సో పిక్చర్ మోడ్స్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ స్టాండర్డ్ మోడ్ కనిపిస్తుంది, డైనమిక్ మోడ్ కనిపిస్తుంది, మూవీ మోడ్, స్పోర్ట్ మోడ్, గేమ్ మోడ్, ఐసేఫ్ మోడ్, పర్సనల్ మోడ్, ఇట్లా మనకి ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఒక 7 మోడ్స్ అయితే మనకి దీంట్లో కనిపిస్తున్నాయి. డైనమిక్ మోడ్లో మనకి వ్యూవింగ్ అయితే కొంచెం బెటర్గా అనిపిస్తూ ఉంటుంది, కలర్ కొంచెం బూస్ట్ అవుతూ కొంచెం ఐఫీస్ట్గా అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇక్కడ ఐసేఫ్ మోడ్ కూడా ఇచ్చారు, అండ్ గేమింగ్ మోడ్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మనం స్పోర్ట్స్ చూసినట్లయితే స్పోర్ట్స్ మోడ్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారనమాట. అయితే ఇక్కడ వచ్చేసి మనము అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వచ్చేద్దాం. సో అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వచ్చేస్తే మనకి ఇక్కడ కొన్ని అయితే కనిపిస్తాయి. నాయిస్ రిడక్షన్ చూసుకోవచ్చు. సో నాయిస్ రిడక్షన్ ఉంది, అలాగే మనకి ఇక్కడ ALM కూడా ఉంది. సో ALLM ఉంది. సో ఈ ALLM ఎప్పుడంటే మీకు ఒకవేళ గేమింగ్ కన్సోల్ మీరు కనెక్ట్ చేశారంటే సో మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు ఇది మీకు బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో అండ్ ఇది వచ్చేసి మనకి AI సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏదైతే మీరు గేమింగ్స్ ఆడుతున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా పిక్చర్స్ చూసినప్పుడు కానీ మూవీ చూసినప్పుడు కానీ సో ప్రాసెసింగ్ అనేది మనకి ఎక్కువ చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి కలర్ ఐఫీస్ట్గా అయితే ఉంటుంది అనమాట. వ్యూవింగ్ యాంగిల్ బాగుంటుంది, అండ్ మనం ఎటు సైడ్ నుంచి చూసినా కానీ మనకి బాగుంటుంది. అండ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది, అండ్ కంటికి మనకి ఎక్కువ స్ట్రెస్ రాకుండా అయితే ఉంటుంది అనమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అండ్ ఇక్కడ వచ్చేసి మనకి MEMC-తో సపోర్ట్ చేస్తుంది. ఇది వచ్చేసి మోషన్ ఎస్టిమేట్ అండ్ మోషన్ కాంపన్సేషన్తో ఇది మనకి రావడం జరుగుతుంది. అండ్ వచ్చేసి మనకి ఇక్కడ గామా కూడా రావడం జరుగుతుంది. ఒకవేళ బ్లాక్ లెవెల్స్ వైట్ లెవెల్స్ మనం ఇక్కడ చూసుకోవాలంటే చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కలర్ స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ లాస్ట్లో చూసుకున్నట్లయితే మనకు ఒక AI ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఇందాక మీకు చెప్పాను కదా నేను AI ఇంటిగ్రేటెడ్తో రావడం జరుగుతుంటుంది. ఇది మనకి ప్రాసెసింగ్ కూడా AI-తో చేసుకుంటుంది. సో దానివల్ల మనకి కలర్స్ అయితే బూస్ట్ అవుతాయి మీరు చూస్తున్నప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి AI అని స్పెషల్గా ఇచ్చారు కదా, దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి, AI అండ్ AI PQ అని. సో ఈ ఆప్షన్స్ మీరు కనుక ఆన్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవాలంటే ఆన్ చేసుకోవచ్చు. సో మీరు ఆఫ్ చేసుకుంటే స్టాండర్డ్గా ఉండిపోతుంది, ఏవైతే కలర్స్ ఉన్నాయో మనకి స్టాండర్డ్గా చూపిస్తుంది. ఒకవేళ మీరు కనుక AIని ఆన్ చేశారు అంటే మీకు కలర్స్ అనేవి కొంచెం సాచురేట్ చేసి అండ్ బూస్ట్ చేసి చూపిస్తుంది. సాచురేషన్ కూడా కాదు, బూస్ట్ చేసి చూపిస్తుంది. సో మనకి కొంచెం కంటికి స్ట్రెస్ లేకుండా ఉంటుంది అండ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది మనం కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఒక మనకి అడిషనల్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. గైస్ ఇక మనం సౌండ్స్ కనుక చూద్దాం. సో సౌండ్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఇక్కడ సౌండ్స్ మోడ్ అయితే కనిపిస్తుంది. సో మనం ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ కొన్ని మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి, స్టాండర్డ్, మూవీ, మ్యూజిక్, న్యూస్, పర్సనల్ అనేసి మనకి ఒక 5 మోడ్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు స్టాండర్డ్లో పెట్టుకొని మామూలుగా వాచ్ చేయొచ్చు, రెగ్యులర్గా మనం టీవీ చూస్తుంటాం కదా అవైతే వాచ్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీరు మూవీ చూస్తున్నారంటే మూవీస్ అయితే వాచ్ చేయొచ్చు. లేదు మీరు మ్యూజిక్ వింటున్నారు అంటే మ్యూజిక్ మోడ్లో పెట్టుకోవచ్చు. మీరు న్యూస్ అలాంటివి చూస్తున్నారంటే అవైనా సరే మీరైతే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి కింద చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డాల్బీ అట్మాస్ అయితే ఉంది. సో ఇది మనకి డాల్బీ అట్మాస్తో రావడం జరుగుతుంది. ఏవైతే మనకి స్పీకర్స్ ఉన్నాయో మనకి 36 వాట్స్, 18 వాట్స్ ఇవి డాల్బీ అట్మాస్తో వస్తాయి. ఈ డాల్బీ అట్మాస్ మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ అయితే చేసుకోవచ్చు. పోతే మనకి సరౌండింగ్ మోడ్ ఉంది. సో ఇక్కడ ఈ సరౌండింగ్ మోడ్ కూడా మనం అయితే ఆన్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్ కావాలంటే చేసుకోవచ్చు. అండ్ కొంచెం మనకి ఏదైతే సౌండ్స్ ఉన్నాయో చాలా క్లియర్గా అండ్ బాగా వినిపిస్తూ ఉంటాయి అనమాట సరౌండింగ్ మోడ్ వల్ల. లైక్ ఏంటి అంటే మనం ఏదైనా హర్రర్ మూవీస్ చూస్తున్నాము అలాంటి టైంలో మనకి చాలా బాగా అయితే ఇది యూజ్ అవుతూ ఉంటుంది. పోతే అడ్వాన్స్డ్కి వెళ్ళిపోదాం. సో అడ్వాన్స్డ్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ డైలాగ్ ఎన్హాన్సర్ అని అయితే కనిపిస్తుంది, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ డైలాగ్ ఎన్హాన్సర్ లెవెల్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏంటి డైలాగ్ లెవెల్ ఎన్హాన్సర్ అంటే మీరు ఒకవేళ మూవీ చూస్తున్నప్పుడు కొన్ని టీవీస్లో మనకి ఏమవుతుందంటే మూవీస్ చూస్తున్నప్పుడు కొన్ని డైలాగ్స్ వస్తూ ఉంటాయి. ఆ డైలాగ్స్ అనేవి మనకు అంత పర్ఫెక్ట్గా వినిపిస్తూ ఉండవు. సో కాకపోతే దీన్ని మనం బేస్ చేసుకొని ఏదైతే డైలాగ్ ఎన్హాన్సర్ ఉందో సో దీంట్లో నుంచి మనం లెవెల్ అడ్జస్ట్ చేసుకుంటే ఆ డైలాగ్ అనేది మనకి చాలా క్లియర్గా క్రిస్పీగా వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ సినిమా ఫీల్ ఏదైతే ఉందో అది మనం మిస్ అవ్వకుండా ఉంటాము. సో ఇది ఒక ఫీచర్ అయితే ఉంది. దీన్ని మనం కావాలంటే ఆన్ చేసుకోవచ్చు, లేదంటే దీన్ని కూడా మనము ఆఫ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా మనకి బై డిఫాల్ట్ గానే వస్తుంది. సో ఇకపోతే మనము ఆడియో అవుట్పుట్స్ చూద్దాం. సో ఆడియో అవుట్పుట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి టీవీ స్పీకర్ అండ్ ఆప్టికల్, HDMI ఇచ్చారు. ఒకవేళ మీరు HDMI కేబుల్ యూజ్ చేస్తున్నారంటే HDMI యూజ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ సౌండ్ బార్స్ యూజ్ చేస్తున్నారు అనుకుంటే మీరు అప్పుడు కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆప్షన్స్ అయితే మనం ఇక్కడైతే చూడొచ్చు. సో ఇకపోతే మనం బ్యాక్ సైడ్కి వచ్చేద్దాం. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి డిజిటల్ ఆడియో డిలేస్ అయితే ఉన్నాయి. సో ఇవేం మనం కలబెట్టొద్దు, ఎందుకంటే మనకి వాయిస్ ఏదైతే ఉందో డిలే వస్తూ ఉంటుంది అనమాట. వాయిస్ ఒకసారి వస్తూ ఉంటుంది అక్కడ టీవీలో లిప్ మూవ్మెంట్ అండ్ మనకి ఆడియో అనేది ఇంకొకసారి వినబడుతూ ఉంటుంది. ఇవేం మనము కదిలించకూడదు, ఇవి మనకి జీరోలో అలాగే ఉండాలి. జీరో లేటెన్సీలో ఉంటేనే మనకి కరెక్ట్గా వాయిస్ వీడియో రెండు మ్యాచ్ అవుతూ వస్తూ ఉంటాయి. లేదు మనకి వాయిస్ వేరేగా రావాలనుకున్నప్పుడు మనం దీన్ని చేంజ్ చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది లెవెల్స్ అనేవి. గైస్ ఇప్పుడు మనం స్టోరేజ్ గురించి మాట్లాడుకుందాము. ఇది వచ్చేసి మనకి 16 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది అండ్ 2 GB ర్యామ్తో వస్తుంది. సో మనం ఓపెన్ చేయగానే మనకి 9.8 GB టోటల్ స్టోరేజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. మనం ఓపెన్ చేద్దాము. సో ఓపెన్ చేశాక మనకి ఇక్కడ కిందకు వచ్చామంటే అవైలబుల్ మాత్రం మనకి 6.3 GB వస్తుంది. ఎందుకంటే రిమైనింగ్ అంతా మనకి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటితో తీసేసుకుంటుంది అనమాట. అండ్ మనకి యూజబుల్కి వచ్చేటప్పటికి 6.3 GB అయితే మనకి ఓవరాల్గా వస్తుంది. గైస్ దీంట్లో మనకి ambient మోడ్ కూడా వస్తుంది. ambient మోడ్ ఏంటి అంటే మనం ఏవైతే స్క్రీన్ సేవర్స్ పెడుతూ ఉంటామో సో అలాగా మనం స్క్రీన్ సేవర్స్ అయితే పెట్టుకోవచ్చు. మన టీవీ అనేది ఆఫ్లో ఉన్నప్పుడు మనకి స్క్రీన్ సేవర్ లాగా అయితే వస్తుంది అనమాట. ఇది ambient మోడ్. అండ్ నెక్స్ట్ మనము కిందకైతే వచ్చేద్దాం. ఇక్కడ మనకి క్యాస్ట్ అయితే ఇచ్చాడు. డైరెక్ట్గా మనకి గూగుల్ క్యాస్ట్తో రావడం జరుగుతుంది. క్యాస్ట్ కూడా మనకి చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ మీరు దీనికి సపరేట్గా ఏమి థర్డ్ పార్టీ ఏమైనా యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీకు ఇన్బుల్ట్లోనే క్యాస్ట్ ఆప్షన్ అయితే ఇచ్చారు. సో మీరు దీని ద్వారా క్యాస్ట్ అయితే చేసుకోవచ్చు. మీ మొబైల్ నుంచి ఏదైనా క్యాస్ట్ చేయాలన్నా సరే చాలా ఈజీగా అయితే కనెక్ట్ చేసుకొని చాలా ఫాస్ట్గా అయితే పేర్ అవుతుంది. అండ్ చాలా ఈజీగా మీకు రొటేటింగ్ ఆప్షన్స్ కానీ డిలే అయితే లేకుండా అయితే ఉంటుంది అనమాట. సో యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా మంచిగా అయితే ఉంటుంది, క్యాస్టింగ్ ఎక్స్పీరియన్స్ అనేది. గైస్ ఇప్పుడు వచ్చేసి మనము అమెజాన్లో ఒక మూవీ అయితే ప్లే చేద్దాం. సో ప్లే చేయడానికి ముందు మనం కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి అల్ట్రా HD సపోర్ట్ చేస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ అయితే మనకి డిఫాల్ట్గా అయితే చూపిస్తుంది. మనం ఇప్పుడైతే ఒకసారి ప్లే చేద్దాము. సో ప్లే చేసిన తర్వాత పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. అండ్ మీకు ఆడియో క్వాలిటీ ఏ విధంగా ఉందో ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు.
గైస్ ఇక్కడ మీరు పిక్చర్ క్వాలిటీ చెక్ చేయొచ్చు. పిక్చర్ క్వాలిటీ ఎలా ఉందో మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో పిక్చర్ అయితే బాగుంది, మీకు వ్యూవింగ్ యాంగిల్ కూడా బాగుంది. మీరు సైడ్ నుంచి చూసినా కానీ మీకు ఆ రిఫ్లెక్షన్స్ కానీ ఏదైనా షేడ్ కానీ అలాంటివి మీకు ఏమనిపించట్లేదు. నేను సైడ్ నుంచి చూస్తున్నాను, సో సైడ్ నుంచి చూసినా నాకు ఏవైతే పెద్దగా ఏమనిపించట్లేదు. అంతా కూడా బాగానే ఉంది. మీకు ఓవరాల్గా మీరు ఎక్కడి నుంచి చూసినా కానీ మీకు పిక్చర్ క్వాలిటీ అయితే ఖచ్చితంగా మీకు సాటిస్ఫై అయితే అవుతారు. మీరు మెయిన్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద వాటితో మీరు కంపేర్ చేసుకోకూడదు. సోనీ, సామ్సంగ్ లాంటి వాటితో మీరు అయితే కంపేర్ చేసుకోకూడదు. ఏమవుతుందంటే మీకు బడ్జెట్ వేరియేషన్ ఉంటుంది. సో మనము పిండి కొద్ది రొట్టెలాగా మనం ఏదైతే బడ్జెట్ పెడతామో ఆ బడ్జెట్ దగ్గరే మనం వీటిని అయితే జడ్జ్ చేయాల్సి ఉంటుంది. ఆ బడ్జెట్ దగ్గర మాత్రం మీకు 4Kలో ఏఐ ఎన్హాన్సర్తో మాత్రం ఇది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మీరు సౌండ్ అయితే ఉన్నారు, సౌండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గైస్ ఇక్కడ మీరు కలర్స్ అయితే చూడొచ్చు, ట్రూ కలర్స్ అనమాట. సో మొత్తం ఫైనల్గా మీరు గ్రీన్, రెడ్, బ్లాక్ ఇలా మీ కలర్స్ ఏవైతే ఉన్నాయో మీ కంటికి ఎగ్జాక్ట్గా ఇక్కడ చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు టీవీ రేషియో కూడా మీకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది చూడొచ్చు. సో మీరు వ్యూ చేస్తున్నప్పుడు మాత్రం మీ కంటి మీద ఎలాంటి ప్రెషర్ అయితే ఉండదు. సో మీకు ఏదైతే ఈ బెజల్లెస్ డిజైన్ ఉందో మీకు ఒక ప్రీమియం క్వాలిటీ లాగా అయితే అనిపిస్తుంది. దాంట్లో మీకు ఎలాంటి డౌట్ అయితే ఉండదు. చూడొచ్చు మీకు క్వాలిటీ అనేది ఏ విధంగా ఉందో. సో చాలా ప్రీమియం క్వాలిటీ అయితే మీకు కనిపిస్తుంటుంది. కాకపోతే ఈ టీవీస్ అన్నీ కూడా మనము ఒక కొంత లెంత్లో నుంచి చూడాల్సి ఉంటుంది. చాలామంది చాలా దగ్గరలో నుంచి చూసి క్వాలిటీ బాగాలేదని డిసైడ్ చేస్తూ ఉంటారు. అట్లీస్ట్ మనం ఒక 10 feet పైనే మనం చూసినట్లయితే క్వాలిటీ అనేది మాకు చాలా బాగా కనిపిస్తుంది. బట్ నేను ఒక 2 feet దూరంలో ఉన్నా సరే నాకు క్వాలిటీ అనేది చాలా బాగా అయితే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి 4K ఫుటేజ్ అనమాట. నేను యూట్యూబ్లో అయితే ప్లే చేశాను దీన్ని. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి యూట్యూబ్ అన్నీ అయితే ప్లే అవుతుంది. 4K ప్లే అవుతుంది, 2K ప్లే అవుతుంది, 1080 ఇలా మీరు దేన్నైనా సరే ప్లే చేయొచ్చు. ఇందాక నేను 2Kలోనే ప్లే చేస్తే మీకు అలా అనిపించింది. ఇప్పుడు నేను 4K అయితే పెడుతున్నాను. సో ఇది మనకి 4K అనమాట. సో 4Kలో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. గైస్ ఇప్పుడు నేను మీకు ఒక వీడియో ప్లే చేస్తాను, మీరు ఇక్కడ చూడొచ్చు, సోనీ వీడియో. సో చూడండి మీకు ఇక్కడ క్వాలిటీ ఎలా ఉందో. సో ఈ క్వాలిటీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత మంచి క్వాలిటీ వస్తుంది ఏంటి అనేది. సో మీకు మాత్రం ఐ మీద ఎలాంటి ప్రెషర్ అయితే పడట్లేదు. దేంటంటే మనకి ఏఐ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి ఆ కలర్స్ అనేది ఇంకా బూస్ట్ చేస్తుంది. ఎక్కడ బూస్ట్ చేయాలో అక్కడ బూస్ట్ చేస్తుంది, ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గిస్తుంది. దానివల్ల మనకి చాలా స్మూత్ ప్లే అయితే వస్తుంది అనమాట. అండ్ 120 Hzతో కూడా వస్తుంది కాబట్టి అది కూడా మనకు ఒక బెస్ట్ థింగ్ అని చెప్పుకోవచ్చు. దానివల్ల కూడా మనకి ఇలా ఈ స్మూత్ ప్లే అయితే కనిపిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. గైస్ అయిపోతే ఎవరైతే గేమింగ్ కన్సోల్లో ఆడాలనుకుంటారో సో వాళ్ళకి మాత్రం ఏంటంటే ఇది 120 Hzతో వస్తుంది. కానీ మీరు కనుక 1080 ప్లే చేసి ఆడితే మాత్రమే మీకు 120 Hz అయితే వస్తుంది. ఒకవేళ మీరు 2Kలో ఆడినా 4Kలో ఆడినా మీకు 60 Hz మాత్రమే వస్తుంది. మీరు 120 Hzలో 4Kలో ఆడాలంటే మాత్రం ఇది మీకు సపోర్ట్ చేయట్లేదు. ఓన్లీ 1080లో మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుంది. గైస్ ఫైనల్ కంక్లూజన్ ఏంటి అంటే ఈ టీవీ మీద మీరు కనుక ఏదైతే ఆ బడ్జెట్ ఉందో 36,999 ఆ బడ్జెట్ దగ్గర అయితే దీన్ని ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఎందుకంటే ఇది మనకి ఏఐ ఎన్హాన్సర్తో వస్తుంది, ఇమేజ్ ఎన్హాన్సర్తో. సో ఆ బడ్జెట్ దగ్గర మీరు ఖచ్చితంగా అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. మీకు ఎక్కడైతే కలర్స్ బూస్ట్ చేయాలో అక్కడ మాత్రమే బూస్ట్ అయితే చేస్తుంది, ఎక్కడ తగ్గించాలో అక్కడైతే తగ్గిస్తుంది. మీ కంటి మీద అంత ప్రెషర్ లేకుండా చేస్తుంది అనమాట. సో దానివల్ల మీరు ఖచ్చితంగా ఈ టీవీని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఏవైతే మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉందో సో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా దీంట్లో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్ దగ్గర మాత్రం 18 watts 36 watts మనకి స్పీకర్ అయితే వస్తున్నాయి అనమాట. ఎవరైతే ఎక్స్టర్నల్ స్పీకర్స్ వాడకూడదు అనుకుంటారో సో వాళ్ళకి తక్కువ స్పీకర్ కావాలనుకుంటారు కదా సౌండ్ అనేది, సో వాళ్ళైతే మాత్రం దీనికైతే వెళ్ళొచ్చు. ఇది మనకి చాలా లౌడ్గా అయితే వస్తుంది. సో మనకి ఏవైతే హాల్ ఉన్నాయో ఆ హాల్స్కి అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. ఎవరైతే నాకు ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈ 36 watt స్పీకర్ అయితే మీకు ఖచ్చితంగా సరిపోతుంది, ఎనఫ్ అయితే అవుతుంది. ఒక చిన్న ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో వాటికైతే ఎనఫ్ అయితే అవుతుంది. అండ్ ఏవైతే వ్యూవింగ్ యాంగిల్ ఉందో సో దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. సో వ్యూవింగ్ యాంగిల్ అయితే మీకు చాలా మంచిగా ఉంది. మీరు ఎట్ సైడ్ నుంచి చూసినా సరే మీకు ఆ ఫేడ్ అవుట్ అవ్వడం కానివ్వండి అట్లాంటివి ఏం లేవు, చాలా మంచిగా అయితే ఉంది. సో ఇది గైస్ కంప్లీట్గా ఈ వీడియోకి సంబంధించి. ఇది వచ్చేసి 55 inchesకి సంబంధించినటువంటి టీవీ అనమాట. దీంట్లో మీకు మల్టీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 30 inches ఉన్నాయి, అలాగే 43 inches ఉంది, 50 inches ఉంది, 55 inches ఉంది, 65 inches ఉంది. సో దీనికి సంబంధించినటువంటి అన్ని లింక్స్ మన ఛానల్ డిస్క్రిప్షన్లో అయితే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా మనకి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో దాంట్లో నుంచి మీరు జాయిన్ అయితే మీకు కొన్ని మంచి డీల్స్ వస్తుంటాయి. సో అక్కడ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, అవన్నీ మీరు అక్కడి నుంచి అయితే లూట్ చేయొచ్చు. సో ఇది గైస్ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఆల్రెడీ సర్వీస్ గురించి కూడా నేను ఫస్ట్లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్.